హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు బిర్యానీ అంటే ఇష్టమేనా? అయినా బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? బిర్యానీ అనేది ఒక ఎమోషన్. మీకోసమే ఈ వీడియో అయితే. ఈ డబుల్ మసాలా చికెన్ బిర్యానీ ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసుకున్నారంటే బయట బిర్యానీలు కూడా తినాలని అనిపించదు. ఒక్కసారి ఇంట్లో బిర్యానీకి అలవాటు పడ్డారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని ఇదే తినాలని అయితే అనిపిస్తుంది. ప్రాసెస్ ఏమి అంత కష్టమైన ప్రాసెస్ అయితే కాదు, చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఎప్పుడన్నా సండేస్ కానీ అలాంటప్పుడు చేసుకున్నారంటే చాలా తృప్తిగా తినచ్చు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ప్రాసెస్ ఏంటనేది. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ 500 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను. మొత్తం లెగ్ పీసెసే కట్ చేయించుకున్నాము అన్నీ కూడా. సో ఈ చికెన్ పీసెస్ని పక్కన పెట్టుకోండి, ఫస్ట్ వాష్ చేసుకొని. తర్వాత ఆనియన్స్ అనేది ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఇలా సన్నగా చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయితే అవసరం లేదు, నార్మల్గా అయితే ఫ్రై చేసేసుకోండి. కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోండి, సో ఏంటంటే ఇలాగ క్రిస్పీగా అయితే వస్తాయి. ఫస్ట్ చికెన్లో కారం ఒక 2 స్పూన్స్ కానీ 4 స్పూన్స్ కానీ మీకు తగినంతగా కారం వేసుకోండి. అలాగే ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్, నేను అన్ని 2 స్పూన్స్గానే వేసుకున్నాను. అలాగే గరం మసాలా, చికెన్ మసాలా కూడా అన్ని 2 స్పూన్స్ వేసుకొని, బిర్యానీ మసాలా ఐటమ్స్ వేసుకొని, ఉప్పు తగినంత వేసుకోండి. అలాగే పెరుగు కూడా వేసుకొని మసాలా అంతా కూడా ముక్కకు పట్టేటట్లుగా బాగా అయితే మ్యారినేట్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర, పుదీనా, అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా వేసుకొని బాగా మ్యారినేట్ అయితే చేసుకోండి. కొద్దిగా లెమన్ అనేది పిండుకోండి. చూసారు కదా ముక్క అంతా కూడా మసాలా బాగా పట్టుకునిందనమాట. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయండి. తర్వాత నేనైతే ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని అయితే ఒక 1/2 అవర్ ముందే సోక్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత చికెన్ ఏంటంటే మొత్తం మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేసుకొని ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. అంటే చికెన్ బాయిల్ చేసుకోవాలి. అది చికెన్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 70 to 80% వరకు బాయిల్ అయిపోవాలన్నమాట. తర్వాత మనము రైస్ అనేది యాడ్ చేసుకుంటాం. సో ఈ చికెన్ బాయిల్ అవుతున్నప్పుడే మనం ప్యారలల్గా పక్కన ఒక బాండీలో కావాల్సిన వాటర్ తీసుకొని, దీనికి మెజర్మెంట్స్ ఏమి ఉండదు, ఎంతైనా వాటర్ తీసుకొని సాల్ట్ తగినంతగా వేసుకొని, బిర్యానీ ఐటమ్స్ పచ్చిమిర్చి ఒక 3 to 4 వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. లెమన్ కూడా కొద్దిగా పిండుకొని, ఇది ఏంటంటే ఇందులో సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మళ్ళీ మళ్ళీ మనం వేసుకోము కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోండి. ఇందాక నానబెట్టుకున్న రైస్ అంతా కూడా ఇందులో వేసుకునేసి, ఆ రైస్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 80% వరకు కుక్ అయ్యే వరకు చూసుకోండి. మనకేంటంటే ఇలాగ రైస్ పట్టుకున్నప్పుడు కొంచెం మెత్తగా అయితే అవుతుందన్నమాట. మనకు అర్థమైపోతుంది పట్టుకోగానే ఉడికిందా లేదా అనేది. దానికి తగినట్లుగా చూసుకొని చికెన్ మీద అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీకు ఇంకా ఏమన్నా మసాలా ఐటమ్స్ కావాలనుకుంటే పైన కొద్దిగా స్ప్రింకిల్ చేసేసుకోండి. నేనైతే గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చల్లేసుకున్నాను. అలాగే మీ ఇందాక బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, అది కూడా పైన అలాగా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి. కొంచెం రైస్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఎక్కడ ఎయిర్ అనేది పోకుండా ఏమన్నా గోధుమ పిండి కానీ లేకుంటే ఇంకేమన్నా గోధుమ పిండిని పూర్తిగా అయినా కూడా పెట్టేసుకోండి. చూసారు కదా, అంతే. జస్ట్ ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచారంటే సరిపోతుంది. ఏమి మాడను కూడా మాడదు. చాలా సాఫ్ట్గా టెండర్గా చాలా బాగుంటుంది బిర్యానీ అయితే మాత్రము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు బిర్యానీ ఎలా వచ్చింది ఏంటనేది అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఒక్కసారి తిన్నారంటే నేను చెప్పినట్లు మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. నచ్చిందా వీడియో? నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.